అందరికీ నమస్కారము. 2013 నుంచి 2018 వరకు అందర్న గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను. మా పీరియడ్లో గ్రామ పంచాయతీ భవనం నిర్మించాము, మళ్ళీ మహిళా మండలి భవనం నిర్మించాము, సిసి రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వైకుంఠ ధామము. భార్యను మరి మహిళా రిజర్వేషన్ రావడంతో మరి వాళ్ళని నిలిపియడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మేము ఏంది ఏం కథ అనేది మరి మన గ్రామంలో రవి సార్ అంటే మరి ఏందనేది ఎవరికి తెలిసి అందరికీ సుపరిచితుడే. నా పనితనము, నా కమిట్మెంటు, ఏదైతే మా కుటుంబము మరి నిరంతరం మన గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయము, గ్రామ ప్రజలే నా కష్టాలుగా, గ్రామ ప్రజల అన్నిట్ల కష్ట సుఖాల్లో ఎల్లవేళలా మరి మీకు అందుబాటులో ఉంటున్న ఆ సంగతి మీకు కూడా తెలుసు. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే గతంలో మా మిసెస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధి పరాలు, మేము ఇప్పుడు సొసైటీ చైర్మన్గా చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి సేవలు కానివ్వండి, అవన్నీ మీ కళ్ళ ముంగట ఉన్నాయి. మరి మనకు భవిష్యత్తులో మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు శాసనసభ్యులుగా ఉన్నారు. మరి కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో మరి వారి అండదండల ఆశీస్సులతోటి మన గ్రామంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉండిపోయినాయి. ఆ సమస్యలు ఎట్లా ఉండిపోయినాయంటే మన గ్రామ బతుకులు మార్చే సమస్యలు. కాబట్టి ఈరోజు ఆ సమస్యలు తీర్చాలంటే సుదర్శన్ రెడ్డి అనుచరుడుగా ఉంటే బాగుంటుందని ఒక సదుద్దేశంతో ఈరోజు మన గ్రామ అభివృద్ధి కోసము సర్పంచ్గా మా భార్యను నిలబెట్టడం జరిగింది. మరి ప్రధానంగా మన గ్రామంలో మరి ఎన్నో ఏళ్ళ నుంచి మరి పేదలు, మరి దళితులు కానీ బడుగు బలైన వర్గాల ప్రజలు మన ప్రభుత్వ భూమిని కాస్తులో ఉండి మరి పట్టాల కోసం తపన పడుతున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈ పీరియడ్లో వాళ్ళకి ఆ పట్టాలు ఇప్పించి ఖచ్చితంగా మా పేరు కానీ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన చిరస్థాయిలో నిలిచే విధంగా, ఆ పేద ప్రజల గుండెల్లో నిలుచుకునే విధంగా పనులు చేయాలన్న సంకల్పంతో ముందుకు వస్తున్నాం. అలాగే ఈ మా గ్రామం చూస్తే మారుమూల గ్రామం, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా. ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా మీరు పెంకుటిల్లు, పాతిండ్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళకి మ్యాక్సిమం ప్రతి ఒక్క పేదవాడికి ఏమంటారు కూడు, నీడ, ఏదైతే నీడ కావాలనో పేదవాడికి కడుపుని తిండి కావాలనే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించాలనే సంకల్పంతో, అదే కాకుండా మనకు ఫ్లడ్ ఎఫెక్ట్ వస్తే మన గ్రామం వరద ముంపులో ఉంటుంది. రేపు మనం ఈజీగా వెళ్ళేటట్టు మందనటు రామ్ గంగానగర్ రోడ్డు కూడా అక్కడ రామసలకుంటలో ఒక బ్రిడ్జి కూడా కావాలా, అది సుదర్శన్ రెడ్డి గారితో సాధ్యమవుతుంది. అలాగే మేము మొన్న ముదుశిరు సుదర్శన్ రెడ్డి గారు మన గ్రామానికి వచ్చి దాదాపు ఇప్పటిదాకా 60-70 లక్షల ఫండ్ కూడా మన గ్రామానికి పెట్టడం జరిగింది. మరి ఈ 2 ఏళ్లలో ఇన్ని గ్రామాల ఫండ్ తెచ్చిన వాళ్ళం. మరి ఈ 3 ఏళ్లలో కూడా మేము మంచిగా వ్యవసాయం పోయే రోడ్లు కానివ్వండి, అన్ని వ్యవసాయదారులకు గ్రావెల్ వేపించడం కానీ, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానివ్వండి, పట్టణాలకు అందరికీ చేస్తాం. కాబట్టి మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. కాబట్టి ఏదైతే రేపు రాబోయే 11వ తారీఖు రోజున, ఏదైతే పోలింగ్ రోజున మా గుర్తు ఉంగరం గుర్తు, మీరంతా మర్చిపోకుండా మరొకసారి మాకు దీవించి మీ అభివృద్ధిని కోరుకునే వాళ్ళంగా ఉంటామని మరి అందరికీ ఆశిస్తూ, మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.